నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఇప్పుడు ప్రపంచంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న మాట ఒక్కటే, వైభవ్ వైభవ్ వైభవ్. ఏంటి మరి వైభవ్ అంత పెద్ద బ్యాట్స్మెనా అంటే అంత పెద్ద వయసున్నవాడా అంటే కాదు, జస్ట్ పిచ్లో వచ్చాడు, బాల్ని మాత్రమే చూస్తాడు, కావాల్సింది బౌండరీలు మాత్రమే అనే విధంగా ఆడతాను అని అతనే చెప్పాడు మ్యాచ్ అయిపోయాక. మరి ఈసారి రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ రెండో టైటిల్ గెలవబోతుందా? మరి మిగతా టీమ్స్ పరిస్థితి ఏంటి? వైభవ్ గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ వైభవ్ గురించి వైభవ్ ఆట చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ ఒక క్రికెట్ విశ్లేషకుడిగా? ఒక మాటలో చెప్పాలంటే నమ్మశక్యంగా లేదండి. ఒక 15 ఏళ్ల కుర్రాడు ఆ రకంగా ఆడుతున్నాడు అనేది మన ఊహకు కూడా అందట్లేదు. ఎందుకంటే అతనికి అగేన్స్ట్ గా బౌలర్స్ ఎవరున్నారు? బుమ్రా, హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, ట్రెంట్ బోల్ట్ ఇలాంటి బౌలర్స్ ని వాళ్ళని ఏమాత్రం కేర్ చేయకుండా 4లు 6లు మాత్రమే కొడుతున్నాడు. బౌండరీల భాషలో మాట్లాడుతున్నాడు. అతని ఒకటే గేర్ లో ఆడుతున్నాడు. మామూలుగా ఏ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు కూడా ఫస్ట్ గేర్ లో స్టార్ట్ చేస్తారు, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఆ తర్వాత టాప్ గేర్కి వెళ్తారు. ఇతను అలా కాదు, టాప్ గేర్ లోనే ఆడుతున్నాడు. స్టార్టింగ్ టు ఎండింగ్ అదే స్టైల్లో ఆడుతున్నాడు. 200 and 250 స్ట్రైక్ రేట్. మామూలుగా ఒకప్పుడు 130, 140 స్ట్రైక్ రేట్ ఉంటే చాలా మంచి స్ట్రైక్ రేట్ అనుకునేది మనం. అతని స్టార్టింగ్ స్ట్రైక్ రేటే 200 ఉంది. మళ్ళీ ఆర్సీబీ జరిగిన మ్యాచ్ లో అయితే 78 రన్స్, ఏదో తక్కువ చిన్న స్కోర్ కాదు, 20-30 రన్స్ కాదు, 78 రన్స్ ఈ స్కోర్డ్ అట్ ఏ స్ట్రైక్ రేట్ ఆఫ్ 300. సో దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. అంటే అసలు ఈజ్ అన్ అబ్సల్యూట్ ఫినామినన్. అంటే ఎవరు ఊహించని దాంట్లో అతని వయసు 15 ఏళ్ళు అనేది పక్కన పెట్టినా కూడా కనీసం 30 ఏళ్ళ వాడైనా ఆ రకంగా ఆడుతుంటే మనం నోరెళ్ళబెట్టి చూడాల్సిందే. అంత అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, అంత కన్సిస్టెన్సీ కూడా మీరు చూస్తే ఏంటంటే ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 2 50లు కొట్టారు, 2 30s కొట్టారు. సో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. T20 మ్యాచ్లో మీరు 100s 50s చేయాల్సిన అవసరం లేదు ప్రతిసారి. కానీ స్టార్టింగ్ ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించి పవర్ ప్లేలో మీరు మాక్సిమం రన్స్ చేస్తే చాలు. అతను అలా ఆడుతున్నాడు కాబట్టి ఆ టీంకి వరుసగా 4 విజయాలు వచ్చాయి. సో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అతను. ఇప్పుడు మామూలుగా మనం ఏమనుకున్నాం, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇలాంటి వాళ్ళు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్, వాళ్ళు ఆడిన రోజు ఆ టీం గెలిచిపోతుందని మనం ఆ ఉద్దేశంతో అనుకున్నాం. సో అలాంటి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్లు అందరినీ మించిపోయి రాజస్థాన్ రాయల్స్కి ఒక తురుపు ముక్కగా, ఒక ఎక్స్ ఫ్యాక్టర్గా మారాడు అతను ప్రస్తుతం. సార్ మొన్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్, అలాగే బూమ్రా, రోహిత్ శర్మ, నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ, అంటే వైభవ్ ఆడుతుంటే క్లూలెస్గా ఉండిపోతున్నారు. అంటే బౌలర్ దగ్గరికి వెళ్ళి కూడా ఏం చెప్పట్లేదు, ఇలా వెయ్యి అలా వెయ్యి అని కామ్గా నించొని చూస్తున్నారు. అంటే క్లూలెస్గా ఉండిపోవడానికి, అలానే చూస్తూ ఉండిపోవడానికి గల కారణం ఏంటి సార్? సీనియర్ ప్లేయర్ సైతం వైభవ్ ఆడుతుంటే అంటే అతను కరెక్టే మీరు చెప్పింది, కానీ అతని బ్యాటింగ్ లో ఏదైనా వీక్నెస్ ఉంటే, అంటే అతను పలాని బౌన్సర్ సరిగ్గా ఆడట్లేదు, స్లోయర్ బాల్ సరిగ్గా ఆడట్లేదు, యార్కర్ సరిగ్గా ఆడట్లేదు, ఆఫ్ సైడ్ లో అతని వీక్నెస్ ఉంది, లెగ్ సైడ్ లో వీక్నెస్ ఉంది అని ఏమైనా కనిపిస్తే వెళ్ళి వాళ్ళ సలహాలు ఇవ్వడానికి అర్థం ఉంది. కానీ అలాంటి వీక్నెస్ ఏం కనపట్లేదు అతని బ్యాటింగ్ లో. మీరు అతని వ్యాగన్ వీల్ కనుక చూస్తే బౌండరీ మైదానంలో అన్ని వైపులా షాట్స్ కొడుతున్నాడు. షార్ట్ బాల్ వేస్తే దాన్ని పుల్ చేస్తున్నాడు, మీరు ఫుల్ పిచ్ చేస్తే డ్రైవ్ చేస్తున్నాడు స్ట్రైట్ గా. భువనేశ్వర్ కుమార్ ఒక ఇన్స్వింగింగ్ యార్కర్ ట్రై చేశాడు, దాన్ని నేరుగా బౌలర్స్ బ్యాక్ డ్రైవ్ అంటారు, దాన్ని కొట్టాడు, నేరుగా సైడ్ స్క్రీన్ వైపు కొట్టాడు. సో అతని బ్యాటింగ్ లో ఆల్ రేంజ్ ఆఫ్ షాట్స్ అన్ని ఉన్నాయి, అన్ని వైపులు ఆడుతున్నాడు, ఎలాంటి వీక్నెస్ కనపట్లేదు. అలాంటప్పుడు సలహా ఇవ్వడానికి కూడా అక్కడ ఏమి లేదు. అందుకనే విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ వాళ్ళు ఎంత గ్రేట్ బ్యాట్స్మెన్ అని కుర్రాడు ఇలా ఆడుతుంటే వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ హిస్ బ్యాటింగ్. సో ఇండియన్ క్రికెట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మనకి ఇండియన్ క్రికెట్లో ఒక సూపర్ స్టార్ ఎమర్జీ కాబోతున్నాడు, మనకి అతి కొద్ది కాలంలో అంది వస్తాడని చెప్పి వాళ్ళు కూడా చాలా చాలా ఇంట్రెస్టెడ్గా ఎదురు చూస్తున్నారు తప్పిస్తే సలహాలు ఇవ్వడం వల్ల ఏ ప్రయోజనం లేదని వాళ్ళకి అర్థమైపోయింది. సార్ క్రికెట్లో సచిన్ని చూడడానికి, ధోనిని చూడడానికి, కోహ్లీని చూడడానికి క్రికెట్ స్టేడియంకి వచ్చేవాళ్ళు, అంటే అపోజిట్ టీము ఏదున్నా సంబంధం లేకుండా మా ప్లేయర్లను మేము చూడడానికి వెళ్తున్నామని క్రికెట్ ప్రేక్షకులు స్టేడియంకి వచ్చేవారు. మరి రానున్న రోజుల్లో వైభవ్ అలాంటి ఇంపాక్టే క్రియేట్ చేస్తున్నాడు అనిపిస్తుందా మీకు? ఆల్రెడీ క్రియేట్ చేస్తాడు. నిన్న మ్యాచ్ జరుగుతుంటే, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీ మ్యాచ్ అంటే అది కోహ్లీ కోసం కాదు. అందరూ నేను నాతో మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పారంటే సాయంత్రానికల్లా ఇంటికి చేరుకోవాలి, ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూడాలి. సో హీ హాజ్ బికమ్ ది లేటెస్ట్ స్టార్ ఇన్ ఇండియన్ క్రికెట్. సో అతని కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు బ్యాటింగ్ చేస్తాడు, ఈ కుర్రాడు ఎలా ఆడతాడు, ఏ రకమైన షాట్స్ కొడతాడు. సో అతను ఆల్రెడీ హ్యాస్ బికమ్ ఎ సెన్సేషన్, హ్యాస్ బికమ్ ది టోస్ట్ ఆఫ్ ది నేషన్. సో మనం ఏంటంటే ఒక సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు, మనం ఇంకొక సూపర్ స్టార్ని తయారు చేసుకోవాలని చెప్పి బీసీసీఐ కూడా కాస్త బెంగలో కనిపించింది.
సో శుభ్మన్ గిల్ అన్ని ఫార్మాట్స్లో అతన్ని ప్రమోట్ చేసి అతను నెక్స్ట్ సూపర్ స్టార్గా పోస్టర్ బాయ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా వాళ్ళు ప్రయత్నించడం అనేది మనకు కనిపించింది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి వీళ్ళందరినీ పక్కన పెట్టి విరాట్ కోహ్లీకి సరైన వారసుడు వైభవ్ సూర్యవంశీనేమో అని అనిపిస్తుంది. అంటే టూ ఎర్లీ టు సే దిస్, కానీ అతను ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే లాస్ట్ సీజన్ అతను 35 బాల్స్లో సెంచరీ చేశాడు ఐపీఎల్లో. తర్వాత అతను అండర్-19 వరల్డ్ కప్లో మనకి టైటిల్ గెలిపించి పెట్టాడు, బాగానే ఆడుతున్నాడు వేరే వేరే గేమ్స్. కానీ సెకండ్ సీజన్ ఆఫ్ ఐపీఎల్లో కూడా ఎలా ఆడతాడు, ఫస్ట్ సీజన్లో లాంటి మ్యాజిక్ సెకండ్ సీజన్లో రిపీట్ చేయగలుగుతాడనే విషయంలో చాలా మంది సందేహాలు కలిగినాయి. క్వాలిటీ బౌలింగ్ అగేన్స్ట్ గా తేలిపోతాడని కూడా చాలా మంది అన్నారు, కొంతమంది మాజీలు కూడా ఆ రకంగా మాట్లాడారు. కానీ ఎప్పుడైతే సెకండ్ సీజన్లో బుమ్రాని ఫేస్ చేస్తూ, హ్యాజల్వుడ్ని ఫేస్ చేస్తూ, భువనేశ్వర్ కుమార్ని, ట్రెంట్ బోల్ట్ని ఫేస్ చేస్తూ అతను ఈ రకంగా ఇంత అద్భుతంగా ఆడుతున్న తర్వాత ఇతను హీఈస్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ బిగ్ స్టార్ ఇన్ ఇండియన్ క్రికెట్, నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ అనేది అందరికీ అర్థమైపోయింది. సార్ వైభవ్ నెక్స్ట్ స్టాప్ హైదరాబాద్ సార్. హైదరాబాద్ తోటి సోమవారం మ్యాచ్ ఉంది. మళ్ళీ హైదరాబాద్కి ప్యాట్ కమిన్స్ వస్తున్నాడు బౌలింగ్లోకి అని వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటికే బూమ్రాను దుమ్ము దులిపాడు, భువనేశ్వర్ని, హెజల్వుడ్ని చెప్పుకుంటూ పోతే ఇంకా మన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ని కూడా అందరినీ ఇక ప్రతి ఒక్కరు దుమ్ము దులిపాడని అంటున్నారు. మరి ప్యాట్ కమిన్స్ ఏమన్నా సార్ మరి నెక్స్ట్ వైభవ్ చేతిలో? ప్యాట్ కమిన్స్ రావాలి కదా, ప్యాట్ కమిన్స్ అంత తొందరగా వచ్చి ఆడతాడని నాకైతే నమ్మకం లేదు. వచ్చి రాగానే అతను వచ్చి మ్యాచ్ ఆడతాను. బట్ ఎనీవే ఈ బౌలర్ ఎవరనేది అది చూడలేదు, ఈ సీయింగ్ ద బాల్ నాట్ ద బౌలర్. ఆ విషయం మనకి అతను కూడా మ్యాచ్ తర్వాత అదే చెప్పాడు. సో అతనికి ఆ 15 ఏళ్ల వయసులో ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది కాస్త ఏజ్ పెరిగే కొద్దీ ఫియర్ పెరుగుతుంది. 15 ఏళ్ళ కుర్రాళ్ళకి అందుకే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎవరు, ఎందుకంటే వాళ్ళకి భయం అనేది ఉండదు. సో ఇతనికి ఆ భయం లేకుండా ఆడుతున్నాడు కాబట్టి అతనికి ఆ బౌలర్ ఎవరనేది అసలు పట్టించుకోవడం, వాళ్ళకి రెప్యుటేషన్ కూడా తెలియదు, అతనికి అంత నాలెడ్జ్ కూడా ఉండదు ఎందుకంటే చిన్న వయసు కాబట్టి. అతనుకున్న అడ్వాంటేజ్, యూత్లో ఉన్న అడ్వాంటేజ్ అండి, టీనేజ్ సెన్సేషన్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ ఫియర్లెస్ బ్యాటింగ్. వాళ్ళు ఏమాత్రం భయం అనేది లేకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. సో అక్కడ బౌలర్ ఎవరున్నారు అనేది ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. బట్ హైదరాబాద్లో మ్యాచ్ అంటున్నారు మీరు, హైదరాబాద్ మ్యాచ్ అనగానే ఇప్పుడు బోర్డంతా టికెట్స్ కోసం కానీ పాసుల కోసం కానీ బోర్డంతా ఇప్పటి నుంచే వైభవ్ బ్యాటింగ్ చూడడం కోసం అందరూ రెడీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అవునవును సార్. హైదరాబాద్ టీంలో కూడా అభిషేక్ శర్మ ఉన్నాడు, అలాగే ట్రెవిస్ హెడ్ ఉన్నాడు, చెప్పుకుంటూ పోతే క్లాసెన్ ఉన్నాడు. అంటే మంచి ఫైట్ ఉండబోతుందా రాజస్థాన్ రాయల్స్కి హైదరాబాద్ మధ్య బ్యాటింగ్లో? ఇప్పుడు హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ కనుక ఫైర్ అయితే, క్లిక్ అయితే, ఇప్పుడు అభిషేక్ అండ్ ట్రావిషేక్ అంటాం మనం, వాళ్ళిద్దరూ కనుక పవర్ ప్లేలో ఒక 100-120 రన్స్ చేశారనుకోండి, తిరుగులేని స్టార్ట్ లభిస్తుంది. దాని మీద వాళ్ళు బిల్డ్ చేసుకుని పెద్ద స్కోర్ చేయగలుగుతారు. వాళ్ళ బౌలింగ్ వీక్ అయినా ఒక 250 చేసి దాన్ని డిఫెండ్ చేసుకునే ఎబిలిటీ ఉంటుంది. సో అది వాళ్ళకున్న స్ట్రెంగ్త్. అదే ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో కూడా చాలా బ్యాటింగ్ పిచ్, ఫ్లాట్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి సో దాన్ని బ్యాటింగ్ నమ్ముకోవాలి, బ్యాటింగ్ నమ్ముకుని వాళ్ళు బరిలోకి దిగాలి. బౌలింగ్ వీక్నెస్ ఉంది, బ్యాటింగ్లో ఫైర్ పవర్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆడ లాస్ట్ మ్యాచ్లో మనం చూసింది ఏంటంటే ఒకవేళ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఫెయిల్ అయినా నితీష్ రెడ్డి క్లాస్ అని కూడా చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నారు. సో కేవలం ఓపెనర్స్ మీద, టాప్ ఆర్డర్ మీద డిపెండ్ కావట్లేదు, డౌన్ ద లైన్ కూడా మంచి బ్యాటింగ్ ఉందని చెప్పి ప్రూవ్ చేశారు. సో ఐ థింక్ ఆ రకంగా చూస్తే హైదరాబాద్ కంటే రాజస్థాన్ స్ట్రాంగ్గా కనిపించినా కూడా హైదరాబాద్ బ్యాటింగ్ అని క్లిక్ అయితే వాళ్ళని ఆపడం చాలా కష్టం. మీరు చెప్తున్నట్టు ఇటు హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ కూడా సూపర్గా ఉంది, రాజస్థాన్ ఎలా ఉందో అలానే ఉందని చెప్తున్నారు. ఎవరు మొదట బ్యాటింగ్ చేసినా 230-250 పరుగులు కొట్టినా సరిపోతుంది అంటారా సార్? టార్గెట్ చేసే ఛాన్స్ ఉందంటారా సెకండ్ బ్యాటింగ్ చేసే టీం? ఎవరికి సరిపోదు, మీరు చెప్పినట్టుగా రెండు వైపులా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక్కడ ట్రావిషేక్ ఉంటే అక్కడ జై భవన్ అండి, జయసూర్య అనండి, వాళ్ళ కాంబినేషన్ ఉంది. సో ఒకవేళ ఫ్లాట్ కండిషన్స్ ఉంటే హైదరాబాద్లో, అలాంటప్పుడు మీకు చాలా ఎంత భారీ స్కోర్ చేసి 250 చేసినా కూడా దట్ మైట్ నాట్ బి సేఫ్. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. రెండు వైపులా బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ ఉంది కాబట్టి మనం వైభవ్ సూర్యవంశీ ఎస్ఎస్వి చేసే వాళ్ళే కాదు, ధ్రువ్ జురెల్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు ఆ టీంలో. ఇంకా హెట్మైర్, రియాన్ పరాగ్ లాంటి వాళ్ళు బ్యాటింగ్ సరిగ్గా రావట్లేదు. సో ఆ టీంలో కూడా ఆ బ్యాటింగ్ ఫైర్ పవర్ ఉంది. సో రెండు టీమ్స్ బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం రాజస్థాన్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రాజస్థాన్ బౌలింగ్ కూడా బాగుంది. రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. వాళ్ళ మిగతా బౌలర్ జోఫ్రా ఆర్చర్ కానీ, నాని బర్గర్, సందీప్ శర్మ. సో ఏ రకంగా చూసుకున్నా ఈవెన్ కొత్త కుర్రాడు బ్రిజేష్ శర్మ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో బౌలింగ్లో ఉన్న అడ్వాంటేజ్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. సో రాజస్థాన్ విల్ హ్యావ్ బెటర్ ఛాన్సెస్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 4 మ్యాచ్లు గెలిచారు.
ఐదో మ్యాచ్ కూడా గెలిచే ఉత్సాహంలో ఉంటారు. వాళ్ళని ఆపడం ఎస్ఆర్హెచ్కి అంత ఈజీ కాబోదు. సార్ వైభవ్ సూర్యవంశీ 7-8 ఓవర్ల వరకు ఆడితేనే 78 పరుగులు 80 పరుగులు కొడుతున్నాడు. నిన్న చేజింగ్లో చూసుకుంటే సార్ మ్యాచ్ 11 ఓవర్స్ 12 ఓవర్స్ వరకే అయిపోతుంది. వైభవ్ క్రీజ్లో ఉంటే 200 పరుగులు 12 ఓవర్లనే చేజ్ చేస్తారు అనే ఒక ఊహ అందరూ అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనూహ్యంగా 2 వికెట్లు పడడం, మళ్ళీ 18వ ఓవర్లో మ్యాచ్ గెలవడం రాజస్థాన్. అంటే ఇదంతా క్లియర్గా వైభవ్ ఇంపాక్టే అనుకుంటారా మీరు? వైభవ్ సూర్యవంశీ లాంటి బ్యాటింగ్ చేసిన తర్వాత మీకు మ్యాచ్ ఆటోమేటిక్గా మలుపు తిరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లేలో 97 రన్స్ చేశారు. వాళ్ళ టార్గెట్ 202. సో అలాంటప్పుడు మిగతా 14 ఓవర్లో ఆడుతూ పాడుతుంటే రన్ రేట్ ప్రెషర్ అనేది ఉండదు, వాళ్ళ మీద స్కోర్ బోర్డ్ ప్రెషర్ అనేది ఏమాత్రం ఉండదు. వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న తీరు ఏంటంటే అతను హై రిస్క్ గేమ్ ఆడతాడు కాబట్టి అతను ప్రతిసారి సెంచరీలు హాఫ్ సెంచరీలు చేస్తాడని నా నమ్మకం ఏమి ఉండదు. ఎందుకంటే అతను పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో ప్రతిసారి మీరు కొట్టే షాట్ బౌండరీ దాటాలని లేదు, కొన్నిసార్లు మిస్ హిట్ అయితే క్యాచ్కి కూడా వెళ్తుంది. సో అతని మీద డిపెండ్ కాకుండా వాళ్ళు మిగతా బ్యాటింగ్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఆ విషయంలో ధ్రువ్ జురెల్ చాలా మంచి బ్యాటింగ్ చేస్తారు, చాలా క్లాస్ బ్యాట్స్మెన్ అతను ఆడుతున్న తీరు, అతను నెంబర్ 3లో పంపించడం కూడా వాళ్ళకి చాలా మంచి నిర్ణయం అని చెప్పాలి. సో ధ్రువ్ జురెల్ లేకపోతే వాళ్ళు మ్యాచ్ ఓడిపోయి ఉండవు, ఎందుకంటే ఆర్సీబీ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ధ్రువ్ జురెల్ చివరిదాకా నిలబడ్డాడు కాబట్టి వాళ్ళు మ్యాచ్ గెలవగలిగారు. సార్ ఇక ఆర్సీబీ బ్యాటింగ్ చూసుకుంటే మొదట్లోనే 3 వికెట్లు పడిపోయి చాలా అంటే స్టార్టింగ్ 12 రన్ రేట్ తోటి 4 ఓవర్ల వరకు 52 పరుగులు అలా చేసినప్పటికీ కూడా తర్వాత 3 వికెట్లు టకటక పడిపోయి మళ్ళీ 11-12 ఓవర్ల వరకు 7 వికెట్లు కోల్పోయి మళ్ళీ అసలు 130 పరుగులు దాటుతుందా ఆర్సీబీ అనుకున్నది 200 పరుగులు దాటడం. అంటే నేను మ్యాచ్లో అప్ అండ్ డౌన్స్ ఫస్ట్ బ్యాటింగ్లో ఎలా అనిపిస్తుంది సార్? ఆర్సీబీ బ్యాటింగ్ గురించి ఏం చెప్తారు? అంటే ఆ పిచ్ ఏంటంటే వర్షం రావడం వల్ల కవర్స్ తో కప్పి ఉన్న పిచ్ కాబట్టి మాయిశ్చర్ ఉంది. ఆ మాయిశ్చర్ వల్ల ఇనీషియల్ గా బౌలర్స్ చాలా హెల్ప్ లభించింది. మనం సాల్ట్ అవుట్ అయిన విధానం చూసాం. ఒక డెలివరీ సడన్ గా టేక్ ఆఫ్ అయింది, ఆ బౌన్సర్ ఆడే ప్రయత్నంలో అతను ఫస్ట్ బాల్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో అలాంటి పిచ్ మీద ఏంటంటే ఇనీషియల్ గా బౌలర్స్ కి ఆ మాయిశ్చర్ ఆ పిచ్ మీద ఉన్న తేమ వల్ల చాలా హెల్ప్ లభించింది. అందుకనే వాళ్ళు వెంటనే వికెట్లు కోల్పోయారు. కానీ బాగా రికవర్ అయ్యారు, మీరు చెప్పినట్టుగా 130 for 5 అంత స్కోర్ నుంచి వాళ్ళు రికవర్ కావడం. రజత్ పటిదార్ ఆడుతున్న తీరు, అతను ఈ సీజన్లో ఎక్స్ట్రాడినరీ ఫామ్లో ఉన్నాడు. తర్వాత వాళ్ళు తీసుకున్న మంచి నిర్ణయం అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా వెంకటేశ్వర్ని పిలిపించారు. అతను చాలా నిజంగా ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి 29 రన్స్ చాలా క్విక్గా చేశాడు. అలాగే రొమారియో షెపర్డ్ లాంటి ఒక ఫినిషర్ వాళ్ళకున్నాడు, అతను ఈ ప్లేడ్ లిటిల్ క్యామియో. దానివల్ల వాళ్ళంత దారుణమైన హోప్లెస్ సిచ్యుయేషన్ నుంచి దే మేనేజ్ టు గెట్ ఏ ఫైటింగ్ టోటల్ 201 ఆన్ ద బోర్డ్. 201 రన్ చేయగలిగారు. వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్ లేకపోతే ఆర్సీబీ ఆ స్కోర్ ని డిఫెండ్ చేసుకున్నాడు. కానీ వైభవ్ ఎప్పుడైతే ఆ ఇన్నింగ్స్ ఆడాడో హీ టుక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ ఆర్సీబీ. సార్ సీనియర్స్ వల్ల అంటే ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? అంటే మీరు క్రికెట్ విశ్లేషకులు కాబట్టి మీరు గమనిస్తారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు సీనియర్ ప్లేయర్స్? ఇప్పుడు బౌలర్స్ ముఖ్యంగా ఇప్పుడు బూమ్రా, భువి, హెజల్వుడ్ వీళ్ళందరూ ట్రెంట్ బౌల్ట్ ఏం మాట్లాడట్లేదు, షాట్స్ కొడుతుంటే కామ్గా వెళ్ళిపోతున్నారు, మళ్ళీ బాల్ వేస్తున్నారు అంతే తప్ప ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎలా ఉంటుంది సార్ ఆ టైంలో? వాళ్ళు ఏమనుకుంటారు? ఈ 15 ఏళ్ళ కుర్రాడు ఇలా కొడుతున్నాడంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సార్? మామూలుగా బౌలర్స్ ఏం చేస్తారంటే బ్యాట్స్మెన్ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడానికి అతని మీద కాస్త మాటలు ప్రయోగిస్తుంటారు. అవునవును సార్. 15 ఏళ్ళ కుర్రాడిని ఏమంటారు? 15 ఏళ్ళ కుర్రాడిని అంటే నోరు రాదు కదా, ఎవరికి రాదు కదా. అవును, దే విల్ జస్ట్ వాళ్ళు దే ఫీల్ బ్యాడ్. ఇప్పుడు బుమ్రాని ఒకే ఓవర్ లో 2 సిక్స్లు కొట్టేవాళ్ళు చాలా అరుదు. అది కుర్రాడు ఫస్ట్ టైం బుమ్రా ఫేస్ చేస్తూనే కొట్టాడు. బుమ్రా ఈగో హర్ట్ అవుతుంది. అయినా సరే ఏంటంటే తర్వాత అప్పుడు అలా హర్ట్ అయినా కూడా తర్వాత దే విల్ అప్రిషియేట్. 15 ఏళ్ళ కుర్రాడు ఇంత బాగా ఆడుతున్నాడు. సో అతనికి వాళ్ళు అతని విషయంలో దే విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ హిమ్. ఇలాంటి ఒక టాలెంట్ వస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ సమయంలో కొద్దిగా వాళ్ళకి కాస్త హర్ట్ గా ఫీల్ అయినా కూడా, ఈగో హర్ట్ అయినా కూడా తర్వాత దే విల్ రియలైజ్ దట్ ఒక సూపర్బ్లీ టాలెంటెడ్ ప్లేయర్ విషయంలో కొన్ని రన్స్ ఇచ్చినా కూడా తప్పు లేదు అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి తర్వాత కలుగుతుంది. సార్ ఇక టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా టీమ్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో టాప్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది, తర్వాత పంజాబ్ ఉంది, ఆర్సీబీ ఉంది, ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. అంటే సార్ ఈ 4 టీంలకే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. మరి మిగతా టీం పరిస్థితి ఏంటి సార్? అంటే ఆర్ఆర్ ఖచ్చితంగా ఈసారి ఫైనల్కి వెళ్తుంది అని కూడా ఇప్పటి నుంచే చెప్పేస్తున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి. చెప్పలేము అట్లా, ఎందుకంటే ఇప్పుడు వరుసగా మ్యాచ్లు గెలిచిన టీమ్స్ ఉంటే వరుసగా ఓడిపోయిన మ్యాచ్లు కూడా ఉంటాయి. ఆ రాజస్థాన్ రాయల్స్ కి ఆ రకమైన రికార్డు ఉంది. వాళ్ళు ఫస్ట్ లో చాలా బాగా స్టార్ట్ చేస్తారు, తర్వాత వరుసగా మ్యాచ్లు ఓడిపోతారు. అంటే అలా ఓడిపోవాలని కాదు, కానీ ఆ టీం అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది అన్ని రకాలుగా.
దాంట్లో ఎలాంటి సందేహం లేదు. జడేజా లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కూడా ఉన్నాడు వాళ్ళకి. నిన్న మ్యాచ్ లో కూడా అతను లాస్ట్ లో చాలా కూల్ గా చేజ్ కంప్లీట్ చేశాడు. సో ఐ థింక్ రాజస్థాన్ హ్యాస్ ఎ గ్రేట్ ఛాన్స్. రాజస్థాన్ కానీ ఆర్సీబీ, పంజాబ్. నెక్స్ట్ నేను ఆర్సీబీ చెప్తాను. ఆర్సీబీ మోర్ ఇంప్రెసివ్ దెన్ పంజాబ్. పంజాబ్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఢిల్లీ ఇంప్రెసివ్ గా ఉంది కానీ వాళ్ళు అలాంటి తప్పులు చేస్తారు. మిల్లర్ ఒక రన్ తీసుకోకుండా, సూపర్ ఓవర్కి వెళ్ళకుండా మ్యాచ్ ఓడగొట్టుకోవడం, ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ లో కూడా టాప్ ఆర్డర్ లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఈ 4 టీంలు చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. లక్నో గురించి ఏమంటారు? లక్నో 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 ఇస్ ఆల్సో గుడ్. బట్ ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నికోలస్ పూరన్ ఏమాత్రం ఫామ్ లో లేడు. మిచెల్ మార్ష్ ఫామ్ లో లేడు. మన వాళ్ళ కెప్టెన్ పంత్ ఆడిన 3 మ్యాచ్ లో ఒక మ్యాచ్ లో రన్స్ చేశాడు, మిగతా చేయలేదు. సో టాప్ ఆర్డర్ లో ప్రాబ్లమ్స్. వాళ్ళు బౌలింగ్ చాలా బాగుంది. షమీ కానీ, ప్రిన్స్ యాదవ్ వీళ్ళందరూ మంచి బౌలింగ్ చేస్తున్నారు. బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ కూడా ఓకే ఉంది. కానీ మిగతా టీమ్స్ కున్న కన్సిస్టెన్సీ వాళ్ళ దగ్గర లోపించింది. సో నన్ను అడిగితే మీరు చెప్పినట్టుగా టాప్ 4 ఏ టీమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళకే యాజ్ ఆఫ్ నో మనం, ఎందుకంటే ఇంకా లాంగ్ టోర్నమెంట్, ఇంకా నెలన్నర పాటు జరిగే మ్యాచ్లో ఎటైనా టర్న్ కావచ్చు. ప్రస్తుతానికైతే ఈ 4 టీంలు చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తుంది. సడన్ గా ముకుంద్ చౌదరి పేరు ఇప్పుడు ట్రెండ్ అవుతుంది సార్. అంటే అతని షార్ట్ సెలెక్షన్ కానీ, అతను కొట్టిన విధానం కానీ స్టేడియంకి 4 దిక్కులా ముందే అంటే గెస్ట్ చేసి అర్జున్ టెండూల్కర్ ఒక ఇంటర్వ్యూలో, ఈ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందే ఒక ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఎవరు మీరు బాగా ఆడతారు ఈ సీజన్లో లక్నో నుంచి అని అంటే ముకుంద్ చౌదరి పేరు చెప్పాడు అనుకోకుండా. చూస్తే మ్యాచ్లో కూడా 7 వికెట్లు వెనక మ్యాచ్ గెలవడం చాలామంది టీంలు ఆపేశారు కూడా. లక్నో ఎలాగో ఓడిపోతుంది, కోల్కతా గెలుస్తుంది అని. పొద్దున లేచి చూసేసరికి లక్నో గెలిచింది మ్యాచ్. సో ముకుంద్ చౌదరి గురించి ఏం చెప్తారు? ఇక ప్రతి మ్యాచ్లో ఉంటాడంటారా, లేకపోతే ఎలా ఉండబోతుంది? బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వస్తాడా ముకుంద్ చౌదరి? ఎందుకు ఉంటాడో, ఎందుకు తీసేస్తారో అంత బాగా ప్లేయర్ని. అతనైతే ఉంటాడు ప్రతి మ్యాచ్ లో. తర్వాత అతనికి ఆ 6 సీటింగ్ ఎబిలిటీ ఉంది. 6 సీటింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి అర్జున్ టెండూల్కర్ మాట చెప్పాడు. వాళ్ళ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా ఏం చెప్పాడంటే, అది ఒక 4 నెలలు నాకు టైం ఇవ్వండి, ఇతన్ని ఇండియాకి ఒక స్కేరియస్ నెంబర్ 6 ఆర్ నెంబర్ 7 గా నేను అతను పంపిస్తానని చెప్పాడు. అలాంటి అతను నెట్స్ లో చూశారు వాళ్ళు అతను 6 సీటింగ్ ఎబిలిటీ. మనం కూడా చూసాం, ఒక వైడ్ యార్కర్ ని అతను కవర్స్ వైపు 6 కొట్టాడు. తర్వాత హెలికాప్టర్ షాట్స్ ఆడుతున్నాడు, లెగ్ సైడ్ లో కొడుతున్నాడు, ఫుల్ షాట్స్ కొడుతున్నాడు. అతను అన్ని వైపులా 6లు అలా ఒక గంటలోనూ 2 రకాలుగా అతనికి ఆ ఎబిలిటీ. సరే బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది, బ్యాటింగ్ ఎబిలిటీతో పాటు ఆ సిచ్యుయేషన్ లో మరి టీంకి ఓవర్కి 10-15 రన్స్ కావాల్సి వచ్చినప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది, చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని తట్టుకునే మెంటల్ స్ట్రెంత్ కూడా అతని దగ్గర ఉంది. ఆ 2 రకాలుగా అతను చాలా అద్భుతంగా హీస్ ప్లేయింగ్. అతను తర్వాత మ్యాచ్ తర్వాత చెప్పింది ఏంటంటే, నేను అండర్ లైట్స్ ఆడడం ఇది 2వసారి అని చెప్పాడు. సో లైట్స్ ఉన్న స్టేడియంలో ఆడడం 2వసారి ఆడుతూ అలాంటి ఇన్నింగ్స్ ఆడడం అంటే అది దట్ ఈస్ నాట్ ఎ జోక్. నిజంగా ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ. ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చి అతనికి వయసు కూడా 21-22 సంవత్సరాల వయసులో అతను అంత టాలెంట్ ప్రదర్శిస్తుంటే ఈజ్ డెఫినెట్లీ సీరియస్ టాలెంట్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక సిఎస్కే తల ధోని, సిఎస్కే గురించి మాట్లాడుకుందాం సార్. అంటే గతంలో చూసాము, అంటే పాయింట్ల పట్టికలో చివరి 2 ప్లేస్లో ఉండి కూడా మళ్ళీ పైకి వచ్చి కప్స్ కొట్టారు. ఏది చెన్నై సూపర్ కింగ్స్ అయినా లేకపోతే ముంబై ఇండియన్స్ అయినా. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం సార్. పాయింట్ల పట్టికలో చివరిలో ఉంది, ఇవాళ మ్యాచ్ ఉంది, ధోని వస్తాడు, మ్యాచ్లో ఆడతాడని. చెన్నై పరిస్థితి ఏంటి సార్? ఈ ఐపీఎల్ ఇంకా చాలా టోర్నమెంట్ ఉంది, ఆడనే 3 మ్యాచ్లు కాబట్టి. ధోని ఈ మ్యాచ్ లో ఆడకపోవచ్చు, నెక్స్ట్ మ్యాచ్ ఆడచ్చు బహుశా. ఎస్, వాళ్ళు పాయింట్స్ టేబుల్ లాస్ట్ లో ఉన్నారు, వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. 4వ మ్యాచ్ కూడా ఓడిపోతే వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా మారచ్చు. అయితే ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ రీబిల్డింగ్. వాళ్ళు ఏంటంటే సీనియర్స్ అందరినీ పక్కన పెట్టి కొత్త కుర్రాళ్ళతో ముందుకెళ్తున్నారు. సో ఆ ట్రాన్సిషన్ లో కొంత ఇలాంటి లాసెస్ జరుగుతాయి. కొత్త వాళ్ళు అంది రావాలి. ఆయుష్ మాత్రే కానీ, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ ఇలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళకి అంది రావాలి. ఐ థింక్ ధోని లేకుండా ఎలా ఆడాలని కూడా వాళ్ళు దే హ్యావ్ టు లెర్న్ దట్. వాళ్ళకి మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సంజు శాంసన్ వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కుదురుకోవట్లేదు. కనీసం పట్టుమని 20 రన్స్ కూడా చేయట్లేదు. సో దానివల్ల వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ బౌలింగ్ లో చాలా వీక్నెస్ ఉంది. బౌలింగ్ చాలా చాలా వీక్ గా కనిపిస్తుంది. బట్ బ్యాటింగ్ లో, బౌలింగ్ లో కూడా దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో వాటిని దాటుకొని ఈ సీజన్, లాస్ట్ సీజన్ కూడా దే ఫినిష్ లాస్ట్ 10th ప్లేస్ వచ్చింది. మరి ఈ సీజన్ లో కూడా వాళ్ళకి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ధోని ఆడకపోయినా ధోని ఏదో మ్యాజిక్ చేస్తారన్న నమ్మకం కూడా కలగట్లేదు. సార్, సంజు శాంసన్ వరల్డ్ కప్లో ఇరగదీశాడు, క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్, సెమీఫైనల్, ఫైనల్. మరి ఐపీఎల్కి వచ్చేసరికి ఏమైంది సార్ సంజు శాంసన్కి? కనీసం 10 పరుగులు కూడా దాటలేకపోతున్నాడు.
అంటే అతను తొందరపడుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓపెనర్‌గా ఆడినప్పుడు న్యూ బాల్ స్వింగ్ అవుతది. కండిషన్స్ డిఫరెంట్‌గా ఉన్నప్పుడు కొంత టైం తీసుకోవాలి. టైం తీసుకోకుండా అతను షాట్స్ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ వరల్డ్ కప్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ నుండి ఓవర్ కాన్ఫిడెన్స్. కానీ అతనికి కెరియర్ గ్రాఫ్ చూస్తే మీకు అదే కనిపిస్తాయి. హెచ్చుతగ్గులుంటాయి అన్నీ. అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. సో, అలాంటి అప్స్ అండ్ డౌన్స్ అతను ఫేస్ అవుతాడు. మళ్ళీ కమ్‌బ్యాక్ అవుతాడు. డెఫినిట్‌గా ఈజ్ ఎ క్వాలిటీ ప్లేయర్. డెఫినిట్‌గా కమ్‌బ్యాక్ అవుతాడు. వరుసగా 3 మ్యాచ్‌లు ఓడిపోయారు. 3 మ్యాచ్‌లు ఫెయిల్ అయినంత మాత్రాన అతని పని అయిపోయిందని అనుకోవడానికి లేదు. డెఫినెట్‌లీ విల్ కమ్ బ్యాక్. సార్ రుతురాజ్ గైక్వాడ్‌కి టెన్షన్ అవుతుందా సార్? అంటే క్యాప్టెన్‌షిప్ ఇటు క్యాప్టెన్సీ చేస్తున్నాడు, అటు బ్యాటింగ్ చేస్తున్నాడు, అటు తలా లేడు వికెట్ల వెనకాల. శాంసన్ కొత్తగా వచ్చాడు టీంలోకి. ఇలాంటి టెన్షన్ ఏమైనా రుతురాజ్ గైక్వాడ్‌లో ఉండి టీం అందుకే ముందుకు సరిగా వెళ్ళలేకపోతుంది. ఏ బౌలర్‌కి ఏ టైంలో బౌలింగ్ ఇయ్యాలో తెలియని పరిస్థితిలో రుతురాజ్ ఉన్నాడు అని అంటున్నారు సార్. అట్లేమి అనుకోను నేను. ఎందుకంటే ఋతురాజ్ కెప్టెన్సీ కొత్తగా సీఎస్‌కే కెప్టెన్ చేశాడు. మహారాష్ట్ర కూడా కెప్టెన్ చేస్తాడు అతను. ఏంటంటే ఫార్మ్ అతని పర్సనల్ ఫార్మ్ కుదురుకోవట్లేదు. టీమ్ బాగా లేనప్పుడు కెప్టెన్ కూడా ఏం చేయలేడు. టీమ్‌లో ఎవరికి బౌలింగ్ ఇచ్చినా ఒకే రకంగా ఉంది. ఎందుకంటే బౌలింగ్‌లో ఎలాంటి స్ట్రెంత్ లేదు. మ్యాట్ హెన్రీ లాంటి ఒక టాప్ క్లాస్ బౌలర్ ఫ్రమ్ న్యూజిలాండ్ అతను ఓవర్‌కి 13 రన్స్ చొప్పున ఇస్తున్నాడు. సో, అలాగే ఏ బౌలర్ కూడా ఇప్పుడు మీకు నూర్ అహ్మద్ లాంటి బౌలర్ ఈ సీజన్ కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యాడు. అతను మాత్రం ఏం చేస్తాడు? ఏ బౌలర్ అయినా సరిగ్గా బౌలింగ్ వేయలేనప్పుడు ఈ అతని దగ్గర ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో, అతని కెప్టెన్సీని నేను బ్లేమ్ చేయను. బట్ హీ హాస్ టు కమ్ బ్యాక్ టు ఫార్మ్. బ్యాటింగ్ ఫార్మ్‌లోకి వస్తే కెప్టెన్సీ కూడా ఇంప్రూవ్ అవుతది ఆటోమేటిక్‌గా. సో, చెన్నైకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే సంజు అండ్ రుతురాజ్ ఫామ్‌లోకి రావాలి. డెవల్ బ్రేవిస్ కూడా ఇంజరీ నుంచి బహుశా అవును. ఈరోజు మ్యాచ్‌లో ఆడొచ్చు. అతను కూడా తిరిగొస్తే కొద్దిగా బ్యాటింగ్ మరింత స్ట్రెంథెన్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక ఇవాళ ప్లస్ ఆడే పాయింట్ అవకాశం ఏంటంటే ఉందా వాళ్ళకి సార్? ఇవాళ ఆడే ఈరోజు అవకాశం. ఆడే అవకాశం కనిపిస్తుంది. సో, మోస్ట్‌లీ విల్ ప్లే. సర్ఫరాజ్ ఖాన్ కూడా బాగా ఆడుతున్నారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ఇక ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సార్ పాయింట్ల పట్టికలో చివరి 3 స్థానాల్లో 13 కప్లు గెలిచిన టీమ్స్ ఉన్నాయి. 3 5 సార్లు ముంబై, 5 సార్లు చెన్నై, 3 సార్లు కోల్కతా. ఇవి 3 టీంలు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నాయి. ఈ ఐపీఎల్ ఎప్పుడు చూడని విధంగా కొనసాగుతుంది అని అంటున్నారు. నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఐపీఎల్ అని. మంచిదే కదా! ఇప్పుడు అన్ని టీమ్స్‌కి అవకాశం ఉండాలి. ఇప్పుడు టాప్‌లో ఉన్న టీమ్స్‌లో ఢిల్లీ, పంజాబ్ అనేవాళ్ళు ఇంతవరకు ఒక టైటిల్ కూడా గెలవలేదు. వాళ్ళు టాప్‌లో ఉన్నది అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే అన్ని టీమ్స్ బాగా ఆడాలి. ప్రతిసారి ఒకరి డామినేషన్ ఉంటే మనకు కూడా ఏం పెద్ద బాగా అనిపించదు. అవును వాళ్ళ సార్. ఫ్యాన్స్‌కి లైక్ చేస్తారేమో గానీ ప్రతి టీమ్ గెలిచే అవకాశం ఉండాలి. ప్రతి టీమ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. కొన్ని టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు మన వరల్డ్ కప్ అనుకోండి. చిన్న చిన్న టీమ్స్ ఉంటాయి. బంగ్లాదేశ్ లాంటి టీమ్స్, పాకిస్తాన్ లాంటి టీమ్స్ అవి వీక్‌గా ఉంటాయి. కొన్ని టీమ్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలా కాకుండా ఐపీఎల్‌లో అన్ని టీమ్స్ స్ట్రాంగ్‌గా ఉంటే ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండే అవకాశం ఉంది. సో, ప్రతి టీమ్‌కి అవకాశం రావాలి. ఇంతవరకు టైటిల్ గెలవని టీమ్స్ గెలవాలి. ఐ హావ్ నో ప్రాబ్లమ్ విత్ చెన్నై, ముంబై అండ్ కేకేఆర్ బీయింగ్ ఇన్ ది బాటమ్ ఆఫ్ ది టేబుల్. గుజరాత్ ఢిల్లీ జరిగిన మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అని పెద్ద ఎత్తున ఇటు ఫ్యాన్సే చెప్పిన పరిస్థితి. అంటే ఈజీగా సింగిల్ తీసుకొని మ్యాచ్ని తర్వాత సూపర్ ఓవర్కి తీసుకెళ్లాల్సిన టైంలో గెలవాల్సిన టైంలో కూడా అలా చేయడం చాలా బాధాకరమని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ ఫ్యాన్స్ ఇది ఫిక్సింగ్ అని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు సార్? ఒక ఫ్యాన్స్ క్రికెట్ అంటే విశ్లేషణ. ఫ్యాన్స్ అంటే సోషల్ మీడియాలో ఏమి పని పాట లేకుండా రాసి కీబోర్డ్ వారియర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయింది, అదేదో జరిగిపోయింది అని. దానికి ఏం ఆధారం ఉంది? ఏం ఆధారం లేదు కదా! అది ఒక నిర్ణయం తీసుకోవడంలో తప్పు నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఒక్క నిమిషంలో ఆ నిర్ణయం తీసుకోవాలి. సింగిల్ తీయాలా వద్దనేది ఒక చిన్న లిప్తపాటులో తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఒక స్ప్లిట్ సెకండ్ డెసిషన్. అది ఒక రాంగ్ డెసిషన్, ఒక బ్రెయిన్ ఫేడ్ అయింది. దాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అని కలర్ ఇవ్వడం అనేది దానికి ఎలాంటి ఆధారం ఉందా పోనీ? ఏదైనా ఒక ఆధారం ఉంది. దానికి ఏదైనా ఒక ఉంటే దాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు. ఊహించుకుని అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్ మీద మ్యాచ్ ఫిక్సింగ్ సోషల్ మీడియాలో దాన్ని మీమ్స్ క్రియేట్ చేసి దాన్ని పెట్టేసి ఉన్నది లేని సృష్టిస్తే దానికి వాట్ ఈస్ దెర్ ఇస్ నో పాయింట్. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఎందుకంటే దానికి ఎలాంటి ఆధారం లేదు. అవును ఏదో సార్. సోషల్ మీడియాలో కొంతమంది ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ పెట్టిన పోస్టులు అవి. సార్ ఈ మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది అంటే ఐపీఎల్లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ క్యాచ్లు పట్టినప్పుడు వాళ్ళ ఫీల్డర్ల యొక్క కాళ్ళు బౌండరీ లైన్కి తగులుతున్నా కూడా థర్డ్ ఎంపైర్ సరిగా ఎక్కువసేపు చూడట్లేదు, తక్కువ టైంలో డిసిజన్ ఇస్తున్నాడు అని కూడా అంటున్నారు. అది కూడా మన పర్సెప్షన్. ఏంటంటే ఇప్పుడు అంపైర్ కి ఒక ఐడియా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాని విషయం ఏంటంటే అంపైర్ గ్రౌండ్ లో ఉండే తన ప్లేస్ లో కూర్చొని ఉంటాడు హైట్ లో. అతను ఫిజికల్ గా చూసే అవకాశం ఉంటుంది. అతను ఉన్న చోటు నుంచి అతను కనిపిస్తుంది కూడా థర్డ్ ఎంపైర్. సో, అలాంటప్పుడు మనకి వచ్చే విజువల్స్ తో పాటు అతను ఫిజికల్ గా కూడా చూడగలుగుతాడు. అతను కిందకి చూసినప్పుడు అతని వైపు అతను బౌండరీ లైన్ క్రాస్ సైడ్ లాంగ్ ఆఫ్ లో ఉన్నాడు అనుకోండి ఫీల్డర్, అతను తెలుస్తుంది. అదే థర్డ్ మ్యాన్ లో కానీ ఫైనల్ లెగ్ లో కానీ ఉన్న ఫీల్డర్ అతను కనిపిస్తాడు. సో, దాన్ని బట్టి కూడా నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ పారామీటర్స్ వాళ్ళకు ఉంటాయి.
అది కాక స్మార్ట్ రీప్లేయర్ కూడా ఈ మధ్య వస్తుంది. ఎందుకంటే టైం వేస్ట్ చేయకుండా స్మార్ట్గా అది మనకి థర్డ్ ఎంపైర్ దగ్గరికి వెళ్ళి ఆట నిలిపేయకుండా స్మార్ట్ రీప్లే ద్వారా కూడా నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు కనుక సాటిస్ఫై అయితే నిర్ణయం ఇస్తారు. థర్డ్ ఎంపైర్ ఆషామాషిగా ఇవ్వడు. ఎందుకంటే ఆన్ ఫీల్డ్ ఎంపైర్ అయినా అతను ఫీల్డ్లో ఉంటాడు కాబట్టి అతని విషయంలో మనకు కరెక్ట్గా తెలియదు. థర్డ్ ఎంపైర్ తీసుకున్న నిర్ణయాలు మనకు కూడా కనిపిస్తాయి. సో దానికి స్క్రూటీనే ఉంటుంది. తర్వాత ఐసీసీ కూడా వాళ్ళ మ్యాచ్ రిఫరీ కూడా వాళ్ళకి నెగిటివ్ పాయింట్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళ కెరియర్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని ఆషామాషిగా వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి చాలా వరకు. నో డౌట్ ఐ డూ అగ్రీ దట్ ఎక్కువ రీప్లేస్ చూడాలని చెప్పి. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు సాటిస్ఫై అది బౌండరీ క్వశ్చన్ ఏమాత్రం మూవ్ కాలేదు అని వాళ్ళు పూర్తిగా నమ్మినప్పుడు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ మీరు రీసెంట్ గా దిగ్వేష్ రాఠీ ఒక క్యాచ్ కొట్టాడు, ఫినాలన్ క్యాచ్, దాని మీద ఈ రకం చర్చ జరుగుతుంది. కానీ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ బౌండరీ లైన్ అవతల ఉన్న స్పెక్టేటర్స్ కానీ ఎవరైనా కానీ అక్కడ ఫోటోలు తీయడం అలాంటిది ఏం చేయలేదు. అంటే ఒకవేళ జరిగితే అక్కడ ఉన్న బౌండరీ లైన్కి అటువైపు ఉన్న వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. మనకి అలాంటివి ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలం సోషల్ మీడియాలో హల్చల్ తప్పిస్తే, అంటే ఎవరికైతే దాని మీద సరైన సమాచారం లేదో వాళ్ళు ఏదో ఊహించుకుని మాట్లాడడం తప్పిస్తే సరైన నిర్ణయాలు. ఫిల్ సాల్ట్ విషయంలో మొదటి మ్యాచ్లోనే ఇలాంటి ఒక డౌట్ వచ్చింది. కానీ కొంతమంది స్పెక్టేటర్స్ వాళ్ళ సైడ్ నుంచి ఒక వీడియో పెట్టారు. దాంట్లో మనకు క్లియర్గా కనిపించింది అంటే ఫిల్ సాల్ట్ ఏ రకంగానూ బౌండరీ లైన్ టచ్ చేయలేదని తెలిసింది. ముందేంటంటే దాని మీద కూడా చాలా కాంట్రవర్సీ నడిచింది. కానీ అప్పుడు స్పెక్టేటర్స్ పెట్టిన వీడియో వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఫిల్ సాల్ట్ ఏమాత్రం బౌండరీని టచ్ చేయలేదనేది తెలిసింది. దాని గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. సో సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది చాలా పొరపాటు. సార్, ఐపీఎల్లో మొదటిసారి ఇంపాక్ట్ ప్లేయర్ అనే ఒక ఆప్షన్ పెట్టినప్పుడు అందరూ వాడుకున్నారు, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు ఇంపాక్ట్ ప్లేయర్ అనే ఒక ఆప్షన్ని. కానీ ఈ ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ అనే ఒక ఆప్షన్ని సరిగా వాడుకోవట్లేదు అని మీకు అనిపిస్తుందా? ఏమనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మ్యాచ్ లో చూడండి, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని వెంకటేష్ అని తీసుకొచ్చారు. సుయేష్ శర్మ ఆడిండేవాడు, లేకపోతే బౌలర్ ఆడిండేవాడు. కానీ బౌలర్ ని పక్కన పెట్టి వెంకటేష్ అని తీసుకొస్తే అతను స్కోర్ ని 200 దాటించాడు. చాలా ఇంపార్టెంట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అలాగే ఈవెన్ ఇన్ ఎస్టర్డేస్ మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఇస్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. అంటే ఒక ప్లేయర్కి ఏదైనా ఇంజరీ ఉందనుకోండి, లేకపోతే ఏదైనా అతనికి పూర్తి ఫిట్నెస్ లేడు, అతన్ని కేవలం బ్యాటింగ్ చేయించడానికి ఇలాంటి ఇంపాక్ట్ ప్లేయర్ వాడుకుంటున్నారు. ఖచ్చితంగా వాడుకుంటున్నారు, బాగానే వాడుకుంటారు. ఇంపాక్ట్ ప్లేయర్ ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. కోచ్లకి క్యాప్టెన్కి అది గొప్ప వెసులుబాటు. ఒకటేంటంటే దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఆల్రౌండర్స్ ఎమర్జ్ కాకుండా మనకి ఓన్లీ సింగిల్ స్కిల్ ప్లేయర్స్ ఉంటారనే ఒక ఇబ్బంది తప్పిస్తే ఇంపాక్ట్ ప్లేయర్ దే ఆర్ యూజింగ్ ఇట్ కరెక్ట్లీ అండ్ దే ఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ ఇట్. సార్, ఇక చివరి 2 ప్రశ్నలు. ఐపీఎల్ అంటే మనకు మొదటిగా గుర్తొచ్చే రికార్డులు 973 పరుగులు విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్నది రికార్డు ఒక సీజన్కి. ఇక 175 పరుగులు క్రిస్ గేల్. మరి ఈ ఐపీఎల్ తోటి దీంట్లో ఏదో ఒక రికార్డు కనుమరుగు కాబోతుంది అనే ఒక వార్తలు వస్తున్నాయి సార్, ఏమంటారు? అంటే మీరు వైభవ్ సూర్యవంశీ గురించి చెప్తున్నారు. అంటే ఎంత మాట్లాడినా తక్కువే కదా సార్. సో వైభవ్ సూర్యవంశీ క్యాన్ ఓవర్టేక్ క్రిస్ గేల్. 175 దాటుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఐపీఎల్ ఒక సెంచరీ చేశాడు కాబట్టి. కానీ 973 అతను చేస్తాడని నేను అనుకోను. 973 చేయడానికి ఎక్కువ అవకాశం అనుకుంటుందంటే సంబడి లైక్ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ ఓపెనర్ గా ఆడతాడు, అతను కన్సిస్టెంట్ గా ఆడతాడు కాబట్టి శుభ్మన్ గిల్ కి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ హిమ్సెల్ఫ్ కెన్ బీట్ హిజ్ ఓన్ రికార్డ్. 1000 రన్స్ చేసే మొదటి ప్లేయర్ ఎవరో ఒకరు అవుతారు. విరాట్ కోహ్లీ కూడా మంచి ఫామ్ లో కనిపిస్తుంది ఈ సీజన్ లో. సో అలాంటి వాళ్ళు కన్సిస్టెంట్ గా ఆడే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కి ఆ ఛాన్స్ ఉంటుంది. ఈ ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆడబోయే T20 సిరీస్ ఏ దేశంతో ఆడబోయినా కూడా ఖచ్చితంగా దాంట్లోకి వైభవ్ సూర్యవంశీ ఉంటాడు ఆ సిరీస్లోకి అని అంటున్నారు. సెలెక్టర్లు సెలెక్ట్ చేయాలని కూడా. ఖచ్చితంగా ఉండకూడదని నేను అంటాను. ఎందుకు సార్? ఖచ్చితంగా ఉండకూడదు. ఎందుకంటే మనం బయలేటరల్ గెలవడం ముఖ్యమా? అతను అర్జెంట్ గా ఫాస్ట్ ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందా? యశస్వి జైస్వాల్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? యశస్వి జైస్వాల్ చాలా బాగా ఆడుతున్నాడు, కొన్ని సీజన్లు బట్టి బాగా ఆడుతున్నాడు. అతనికి వరల్డ్ కప్ లో ప్లేస్ రాలేదు, ఇండియన్ T20 టీంలో ప్లేస్ లేదు. అతను ముందు లైన్ లో లేడా? రుతురాజ్ గైక్వాడ్ లేడా? ఎంతమంది లేరు? ఇప్పుడు ఆల్రెడీ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ బాగా ఆడుతున్నారు. వాళ్ళ జోడీని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఇప్పుడు అర్జెంట్ గా బయలేటరల్ ఇతను వస్తానే గెలుస్తాం మనం. బయలేటరల్ గెలవడం అంత ఇంపార్టెంటా? అది చెప్పండి. మరి ఇప్పుడు అర్జెంట్ గా అతను ఎందుకు తీసుకురావాలి? అది అతని మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది ఇప్పుడు? ఎందుకంటే ఈ ఐపీఎల్ ఆడడం వేరే, అండర్ 19 ఆడడం వేరే. ఇంటర్నేషనల్ క్రికెట్ లో మీకు ఏదైనా ఫెయిల్యూర్, 1-2 ఫెయిల్యూర్స్ ఎదురైతే అంత చిన్న వయసులో అతను తట్టుకోవడం కష్టం. ఆ ప్రెషర్ సిచ్యువేషన్ వేరే ఉంటుంది. ఇంత చిన్న కుర్రాడు, 15 ఏళ్ళ కుర్రాడు. సచిన్ టెండూల్కర్ కూడా 16 ఏళ్ల వయసులో తన ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు, టెస్ట్ మ్యాచ్ డెబ్యూ. 15 ఏళ్ల వయసులో చేయలేదు. సో అతను ఎంత బాగా ఆడినా ఎంత చేసినా అర్జెంట్ గా అతన్ని టీంలోకి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు.
నెక్స్ట్ వరల్డ్ కప్ కంటారా ఖచ్చితంగా అతనికి అప్పుడు ఖచ్చితంగా అప్పటి వరకు అతన్ని మనం గ్రూమ్ చేయాలి మెల్లగా అతని ఎంట్రీని. డొమెస్టిక్ ఆడలేమండి ఈ సీజన్లో. విజయ్ హజారా ఆడాలి, ముస్తాక్ అలీ ఆడాలి, రంజీ ట్రోఫీ ఆడాలి. సో ఆ డక్కామొక్కీలు అన్ని తిని కొంత ఫెయిల్యూర్ ఫేస్ చేసి రకరకాల బౌలింగ్ ఫేస్ చేసి డిఫరెంట్ పిచెస్ మీద ఆడి అన్ని రకాలుగా రాటు తేలిన తర్వాత మెల్లగా అతనికి ఎంట్రీ అతను రైట్ టైంలో వస్తాడు. నెక్స్ట్ వరల్డ్ కప్ టార్గెట్ పెట్టుకోండి. ఈ బయలేటరల్ గెలవడం ముఖ్యమేం కాదు, అతను అర్జెంట్గా తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏంటంటే అతని లైఫ్ స్టైల్ విషయంలో అన్నిట్లో మార్పులు వచ్చేస్తాయి. చిన్న కుర్రాడికి ప్రాపర్గా అతని కెరియర్ని హ్యాండిల్ చేయాలి. చాలా జాగ్రత్తగా అతని కెరియర్ని హ్యాండిల్ చేయకపోతే ఇలాంటి యంగ్ ఏజ్లో తొందరగా షైన్ అయ్యే ప్లేయర్స్ తొందరగా బర్న్అవుట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా అతన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏ మాత్రం తొందరపడాల్సిన అవసరం లేదు. రైట్, చూస్తున్నారు కదా వ్యూవర్స్, క్రిస్ గేల్ రికార్డ్ అయితే ప్రమాదంలో ఉంది అని అంటున్నారు వెంకటేష్ గారు. అలాగే ఐపీఎల్లో చెప్పలేము ఎప్పుడు ఏ టీం ఎలా కింద పాయింట్ల పట్టికలో కింద ఉన్న టీము పైకి వచ్చి కప్పు కొట్టిన సిచ్యువేషన్స్ కూడా గతంలో మనం చూసాము. అలాగే టాప్లో ఉన్న టీమ్స్ కూడా బాగా ఆడి మళ్ళీ చివరి దశలో హ్యాండ్ ఇచ్చిన సిచ్యువేషన్స్ కూడా చూసాము. ఐపీఎల్ ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా ఉంటుంది అని అయితే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, మాతో పాటు ఈ విశ్లేషణలో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు సార్.